నాగార్జున సాగర్, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీశైలం, మిడ్మానేరు, కోయిల్ సాగర్, జూరాల, తాలిపేరు, కొమ్రంభీం ఇట్లా బొచ్చడు ప్రాజెక్టులు రిజర్వాయర్లు ఉన్నాయుళ్ళ మన తెలంగాణలా. కానీ కట్టె కంటే మొదటికెళ్ళి ఇయాల్టి దానిక దినాం వార్తలలో ఉన్న ప్రాజెక్ట్ ఏదన్నా ఉన్నదంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే. డిజైన్ల కాంచి షురు చేస్తే పిల్లర్లు గుంగుడు, నీళ్లు కిందికి ఇడుసుడు, ఇప్పుడు ఎంక్వైరీ. ఇంత లొల్లి నడసబట్టే ఇవాళ ఇంకో కొత్త ముచ్చట బయటకు వచ్చే. కాళేశ్వరంలో మంచి కాక మీదకి వచ్చింది అబ్బా. అప్పట్లో హరీష్ రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు మంత్రులతోటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కమిటీ వేసిండు. మేము ఇచ్చిన రిపోర్టును బట్టే ప్రాజెక్టు డిజైన్ చేసి కట్టిరని ఈటల గారు నిన్న విచారణ కమిషన్ ముంగట చెప్తే చేర్లు అంత గలత్ ముచ్చట తప్పు చెప్పిండని మంత్రి తుమ్మల సార్ అనబట్టే. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసింది. సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. ప్రాణహిత మీద మీ ఆలోచన చెప్పమని చెప్పారు. అప్పుడు దేవాదుల మీద ఈ పనులు పూర్తి చేయాలంటే మీ ఆలోచన చెప్పమని చెప్పారు. కేబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు. కేబినెట్ అప్రూవల్ కి కాళేశ్వరం ప్రాజెక్టు నాకు తెలిసి ఎప్పుడు రాలే. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటే అది అమల్లోకి వచ్చింది. మరి ఎందుకు ఆయన ఆ భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు? కమిషన్ ముందు అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం ఆ పెద్ద ఆయనకి ఎందుకు వచ్చింది? అగనట క్యాబినెట్ ఓకే అన్నాకనే ప్రాజెక్టు పని ముంగడికి పోయిందని బీజేపీ ఎంపీ గారు అంటుంటే అసలు ఫైల్ క్యాబినెట్ కే రాలే అని ఈసారి చెప్తాడు బాజాప్తా. కానీ బీఆర్ఎస్ ఆఫీస్ లో కాళేశ్వరం సినిమా చూపించి హరీష్ సార్ సుత గట్లనే అంటాడు కదా సార్. మరి బహుశా మీరు చూసుంటారు, ఈటల రాజేందర్ గారు కూడా కమిషన్ ముందు చెప్పింది స్పష్టంగా వచ్చింది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా సంతకం పెట్టండి దీని మీద. ఆయన కూడా ఆ రోజు మేడిగడ్డ దగ్గర కట్టాలని రికమెండ్ చేసిండు. దీంట్లో దాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సంతకం పెట్టారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అప్పటి కాయిదాలన్నీ బయట పెట్టిండు మంత్రి సారు. ప్రాజెక్టు పనులకు ఓకే చెప్పిన 15 రోజులకు కమిటీ వేసినట్టు ఉన్నాయి తారీఖులైతే. సబ్ కమిటీ రిపోర్ట్ గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. ఈ సార్ను విచారణకు పిలిచలే కానీ అవసరమైతే సారే అన్ని వివరాలు కాయిదాలు పంపిస్తాడట కమిషన్ కు. ఇక బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ ఏమంటున్నాడంటే ఇది మొత్తము A to Z డిజైన్డ్ బై కేసీఆర్. ఇంజనీర్స్ కూడా తాంతే తందాననేటోళ్ళను పెట్టుకున్నారు. ఎవరన్నా అంటూ మాట్లాడితే వాళ్ళని తీసేసిండ్రు. అగో ఎంపీ గారు కూడా అడిగితే కాదే ఆయన ఇంజనీర్ చెప్పిందే కరెక్ట్ అని అన్నారు 2 సార్లు అనే వరకు నన్ను కూడా పిలుచుడు పనిచేసిండ్రు. మరి మీ ఈటల గారు ఏంది సారు అందరితోటి మాట్లాడి అందరి సలహాలు తీసుకొని మంత్రులంతా కూకొని డిజైన్లు డిసైడ్ చేసింది అంటాడు. ఒకవేళ నిజంగానే ఈటల రాజేందర్ నిజంగానే నేను వినలేదు కేసీఆర్ ను ప్రొటెక్ట్ చేస్తే అది తప్పు, 200% తప్పు.